హలో నమస్తే వెల్కమ్ టు ఎస్ఆర్జే క్రేజీ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది కూడా కంటిన్యూషన్ వ్లాగ్ అండి. దీంతో ఇదైతే అంటే ఈ టూర్ అయితే ఎండ్ అవుతుంది. తర్వాత కొత్త వీడియోస్ అయితే వస్తాయండి. ఇది వచ్చేసి ఇస్కాన్ టెంపుల్ అండి, రాజమండ్రిలోది. ఎంత బాగుందంటే అండి, రెండు కళ్ళు చాలేదంటారు కదా, అలా ఉందన్నమాట. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. మీరు కూడా చూసేయండి. చాలా పెద్దదండి. అంటే నేను మాకు విజయవాడ దగ్గరలో ఒక దానికైతే వెళ్ళానండి. అంటే ఎక్కడ బంతెన సత్యనారాయణ ఉంటారు కదా, ఆ ఏరియాలో అనమాట. అంటే అటు సైడు, నాకు ఊరి పేరు గుర్తులేదండి, అందుకని చెప్పటం లేదు. అక్కడైతే చూశాను అనమాట. చిన్న అంటే బాగుంది కానీ ఇంత అయితే బాగలేదనమాట. ఇదైతే సూపర్గా ఉందండి. అసలు ఎంత బాగా నచ్చిందంటే మేము అంటే ఎక్కువసేపు ఉన్నామండి ఇక్కడైతే. అంటే ముందు రాబుద్ధి కాలేదు, బయటకైతే రావాలనిపించలేదు అనమాట. కాసేపు ఉందామా అలా అనిపించింది. ఇదైతే ఎంట్రన్స్లో అండి. చాలా బాగుంది కదా, మీకు నచ్చిందా అండి? కామెంట్ చేయండి తప్పకుండా. ఇంకోటండి, కొంచెం సబ్స్క్రైబ్ చేయండి అండి. వీడియోస్ ఏమో షార్ట్లు ఏమో పెట్టడానికి టైం ఉండట్లేదు, లాంగ్ వీడియోస్ ఉన్నాయి కదా అన్నట్లు లాంగ్ వీడియోసే పెట్టేస్తున్నాను అనమాట. చూసారండి, వాటర్ ఫాల్స్ లాగా. ఇది కూడా చాలా బాగుంది కదా, నాకైతే చాలా బాగా నచ్చిందండి. కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. అందరితో పాటు నన్ను కూడా ఎంకరేజ్ చేస్తారని భావిస్తున్నానండి. వీడియోస్ అంటే కొంచెం షెడ్యూల్ అయితే బిజీగా ఉందండి, అందువల్ల అయితే రావట్లేదు. అది కాక లాంగ్ వీడియోస్ ఉన్నాయి కదా అని లాంగ్ వీడియోస్ అయితే పెడుతున్నానండి. ఇది వచ్చేసి పైన అండి, అంటే మామూలుగా వెళ్ళిపోవచ్చు, కాకపోతే మేము చుట్టూ తిరిగి చూద్దాము అన్న ఉద్దేశంతో అయితే మేము నడిచాము. అంటే దీనికి ఎంట్రన్స్ నుంచి ఇలా రౌండ్ వేసి ముందుకు వెళ్ళాలండి. చాలా బాగుంది. అది కూడా అదొక షేప్లో వచ్చింది. మేము వెళ్ళిన రోజు అయితే ఈవినింగ్ టైంలో ఇలా ఫారినర్స్ అయితే వచ్చారండి. వాళ్ళు కూడా చాలా అంటే ఎంజాయ్ చేస్తా, పాటలు సాంగ్స్ పాడుతుంటే దేవుడికి సంబంధించినవి డ్యాన్స్ వేస్తా, చూడండి ఎంత బాగా అనిపించిందంటే మావాడు కూడా వేసాడు. అంటే మనకు కూడా అలా డ్యాన్స్ చేసేద్దామా అన్న ఫీల్ అయితే వచ్చిందనమాట. చాలా బాగా అనిపించింది. ఇంకా అక్కడ ప్రసాదాలు అంటే ఇవండి, రవ్వ లడ్డు అవైతే అమ్ముతున్నారండి. చాలా బాగున్నాయి. అంటే ఫ్రెష్గా గవ్వలైతే ఏమి, పులిహార తీసుకున్నాము. అంటే నైట్ అయింది, ఇంకా పిల్లలు కూడా ఏం తినలేదు. నైట్ అంటే మేము 6 దాటిందండి అక్కడ బయలుదేరేటప్పటికేనే. కొంచెం అంటే చీకటి పడే ముందు 5:30 అట్లా అనుకుంటా బయలుదేరేటప్పటికంటే ఇంకా మళ్ళీ పిల్లలు ఏమన్నా అడుగుతారేమోనని అలా పులిహోర ప్యాకెట్ స్నాక్స్ అయితే తీసుకున్నామండి. కానీ పిల్లలు ఏమీ అడగలేదు. ఉదయం నుంచి తిరిగి ఉన్నారు కారులో, అలా పడుకోండి పోయారనమాట. మధ్యలో మేము లెగిసేదాకా అయితే లెగవలేదు. నాకు ఇన్ని చూశాను కదండి, ఇది ఇంకా బాగా నచ్చిందనమాట. భలే అనిపించింది. ఒక ఫ్రెండ్ అయితే చెప్పింది ఇక్కడ బాగుంటుంది అని, ఇంకా ప్రగతి అనమాట. ఇంకా తను చెప్పేటప్పటికి ఇంకా అందరం వెళ్ళాము. చాలా బాగుంది నిజంగానే. ఏదైనా అండి, ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో అలా వెళ్తే ఇంకా హ్యాపీగా మనం ఎంజాయ్ చేస్తాం కదా, సింగిల్గా వెళ్ళే కాడికి.